వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సొంత గ్రామంలోనే అంగన్వాడీ ఉద్యోగాలు. ఈ జాబ్కి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎలాంటి ఫీ కూడా ఉండదు. ఫుల్ వీడియో చూడండి. అప్లై ఎలా చేసుకోవాలో చెప్తా. ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుండి ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు. అన్ని కేటగిరీలకి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఫీజు అవసరం లేదు. అర్హతలు వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు జాబ్కి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. 10వ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే అప్లై చేసింటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహించి వెరిఫికేషన్ అనంతరం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలు అయితే కల్పిస్తారు. ఇక్కడ వయసు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వయసు సడలింపు అయితే ఉంటుంది. ఇక శాలరీస్ విషయానికి వస్తే ఎంపికైన అభ్యర్థులకైతే 15,000 శాలరీస్ ఉంటాయి. అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయి, మరియు అలాగే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్లో పెట్టాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి 10వ తరగతి మార్క్ లిస్ట్ సబ్మిట్ చేయాలి. అలాగే 1 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎలా అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంగన్వాడీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. తర్వాత అక్కడ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని రాసుకొని తర్వాత గ్రామ సచివాలయంలో దాన్ని ఇవ్వాలి. సమయానికి ముందే చేసుకోవాలి, అంటే ఇన్ టైంలోనే మీరు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ కింద తేదీలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో ప్రారంభం తేదీ జనవరి 12వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జనవరి 25వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవాలి. ఇక ఉద్యోగాల ఖాళీలు చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసి 10 పోస్టులు అయితే ఉన్నాయి. మినీ అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసి 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఆయా పోస్టులు వచ్చేసి 64 పోస్టులు అయితే ఉన్నాయి.